కాలుతో తొక్కిస్తే ప్రజలకి మండదా? ఆశా వర్కర్లని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా? నిరంకుశతో నీ పాలన చూస్తే ప్రజలకి మండదా? అందుకే చెప్తున్నాం, కడుపు మండి ఉన్నారు జనం. ఈ రోజున అన్ని సర్వేలు, దాదాపు 11 నుంచి 13 సర్వేలు మన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 20 నుంచి 23 పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం. జగన్ కి మొన్న అడుగుతా ఉన్నాడు, వై నాట్ 175, వై నాట్ 175 అంటున్నాడు. బందర్ నుంచి చెప్తున్నాం, వై నాట్ 15? 150కి వచ్చిన ఒక్కటి కొడితే 15 చాలు జగన్ కి, 15 చాలు జగన్ కి. మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు కోసం. కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు. చంద్రబాబు గారి సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, నన్నేమో నా సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, ప్రతి ఒక్కరిని వారి వారి కులాల చేత తిట్టిస్తాడు. ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా, ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నేను నీ కులం అయితే నీకు నోరు అలుసా? నీకు మేము కాపు అని చెప్పి బూతులు తిడతావా? నువ్వు ఏమనుకోలేదు, బలుపు అనుకోవాలా? ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో, అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో, కుక్క పిల్లలాగా కూర్చొని పాకు. మమ్మల్ని మాట్లాడకు, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో. తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు. మర్యాదగా మాట్లాడతాం, మర్యాద ఇస్తాం, మర్యాద నిలబెట్టుకో. పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. చాలా సహనం మాకు, చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన కక్ష పూర్తి ధోరణే ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు. ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన. అలాగే చెప్తా ఉన్నాను, ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గాని, మిథున్ రెడ్డి గారు గాని, వాళ్ళకంట కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలో ఎవరు రాకూడదంటారు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు. వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకొచ్చే. మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి బందర్ దగ్గర నుంచి అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్లు పెట్టండి. మేము చూస్తూ కూర్చుంటాం, చేతులు కట్టుకొని, నోట్లో ఏళ్లు పెట్టుకొని. చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో, మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీరు కులాల్ని దాటి రండి, జిల్లాల్ని దాటి రండి, ప్రాంతాల్ని దాటి రండి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం, మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్. మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి. ఇంతమంది యువతున్నారు, మీరున్నారు ఇక్కడ, 2000 చూపిస్తా ఉన్నారు, పిడికిలు చూపిస్తా ఉన్నారు. ఇంతమంది యువతున్నారు, మేడల పైన, మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు. మీకేం కావాలి? మీ అభిరుచి ఏంటి? మీకు దేంట్లో ఇష్టపడతారు? మీరు దేనికి నచ్చుద్ది? మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి? మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలని ఉంటుంది, లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలని ఉంటుంది. ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు? మత్స్యకారుల్లో గొప్ప గజయితగాళ్ళు ఉన్నారేమో, మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజయితగాళ్ళు ఉన్నారేమో, ఎవరికి తెలుసు? అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు. చంద్రబాబు గారిని ఒకటే అడిగాను, ఆయన కూడా ప్రామిస్ చేశారు, రాగానే కుల గణాంకాలతో పాటు మీ ప్రతిభ, సమర్థత, మీ అభిరుచి గణాంకాలు కూడా తీస్తాం. 2047కి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే. అంటే ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద. మిమ్మల్ని పెంచుకోకపోతే, అంటే యువతరం తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంట? తాతకి చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంట. నాయకులు పెద్దోళ్ళు అయిపోతుంటే యువత కావాలి. నిజంగా నేను మీకోసం, చంద్రబాబు గారు మహా దార్శనికుడు. ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు, నేను లేట్ 99లో చూస్తున్నప్పుడు ఆయన 2020 విజన్ కి ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని. ఈ రోజును చూస్తామంటే లక్షలాది మందికి ఉద్యోగాలు. ఒక్కడి విజనరీ, ఒక్క విజన్,
ఒక్కరి దార్శనికత. ఏం కావాలి? ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఆయన ఏ రోజు అవి చేయలే. ఆయన చేసిందల్లా చాలా సంపద సృష్టించాడు. సంపద సృష్టించడం చాలా కష్టమైన పని. దానాలు ధర్మాలు చేయడం ఈజీ. నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల. ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను. నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకి ఇస్తే ఇంతమంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ కి రేపొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంతమంది చేయగలరు? ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ 10 పీపుల్ 10% మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న 30% నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే వారిని చేయి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికులు ఉన్న వాళ్ళకి సంపదన పనులు చేయాలని, సంపాదన ఇవ్వాలి, వాళ్ళకి సంపాదన పనులు చేయాలని ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం. ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. మీకోసం 2.5 దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2047 ఇక్కడున్న యువత ఆ రోజు 2047కి అందరూ 25 ఏళ్ల యువకులు అయిపోతారు. మీరందరికీ 40-50 ఏళ్లు వచ్చేస్తాయి. మీ భవిష్యత్తు 5 సంవత్సరాలు కాదు. ఈ ఎన్నిక, ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించేవి. దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని, మా సరదా కోసం చెప్పట్లేదు, మీ భవిష్యత్తు కోసం వచ్చాం. మేము ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, దశాబ్దం రోడ్ల మీద ఉన్నాం, 2 చోట్ల ఓడిపోయాం, నిలబడి ఉన్నాం మీకోసం, తిట్లు తింటా ఉన్నాం, ఆకు రౌడీల చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాం. అందుకని దయచేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలశౌరి గారిని బల్లమైన మెజారిటీ తోటి గెలిపించండి. గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారిని మనకి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించండి. చంద్రబాబు గారు ఒక రాజకీయ దురంధరుడు, అనుభవజ్ఞుడు. ఆయనకి నిజంగా ఆయన అనుభవం చాలా చాలా రాష్ట్రానికి అవసరం. అది ఉంటేనే నేను చెప్పేది, నాకు సత్తా ఉంది, పోరాట శక్తి ఉంది, కానీ నాకు కావాల్సిన అనుభవం కావాలి. ఆ అనుభవం ఆయన దగ్గర ఉంది. జనసేన పోరాట పటిమ, తెలుగుదేశం పార్టీ నిర్మాణం తాలూకు శక్తి, చంద్రబాబు గారి నాయకత్వం తాలూకు అనుభవం, మోడీ గారి ఆశీస్సులు, ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ ని అత్యంత అద్భుతంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, తల్లులకి అందరికీ వందనాలు పలుకుతూ మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ సెలవు తీసుకున్నాను. తెలుగుదేశానికి జయము జయము, భారతీయ జనతా పార్టీకి జయము జయము, జనసేనకి జయము జయము. ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ దిగ్విజయం కలుగాలి. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. ఎక్కాం చైతన్య రథం 3 సార్లు ఎక్కాం, 3 జిల్లాల్లో తిరిగాం. ఈ రోజు నేను చెప్తున్నా, మేమిద్దరం తిరిగి చూస్తే ఎక్కడ పోయినా ఈ సూపర్ డూపర్ హిట్ ఇది. మీ ఉత్సాహం చూస్తున్నా.